నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మా చిన్న కూరన్న. చిన్న కొడదన్న. అంటే మెదక్ పార్లమెంట్ వస్తుంది. మెదక్ పార్లమెంట్. ఎమ్మెల్యే ఎవరన్నా మీకు? ఇక్కడ హరీష్ రావు. హరీష్ రావు. ఎట్లుంది ఆయన పరిపాలన? ఈ పరిపాలన అంటే మొన్నటిదాకా ప్రభుత్వం ఉన్నప్పుడు అంతంత మాత్రంగా చేసిండు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే శూన్యం, ఏం లేదు ప్రభుత్వం పాలన సంబంధించింది. ఏం లేదా అంటే ఏమున్నా ఎక్కడ తవ్వినా అక్కడ ఉన్నాయి రోడ్లు మరమ్మతులు కానీ అన్నీ ఆగిపోయినాయి ప్రజెంట్ అయితే. రాష్ట్రం అంతటా ఏం తెలుసు అంటే సిద్దిపేట జిల్లాకు అనేక నిధులు తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాని మొత్తాన్ని డెవలప్ చేసిండు చెప్పేసి రాష్ట్రంలో తెలుసు. అది నిజమేనా? అది పేరుకు మట్టుకే అభివృద్ధి చేసిండు. అభివృద్ధి అంతా వెనక ఉన్న దళారు వాళ్ళే దోచుకున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదు. అంతా శూన్యమే. ఏమున్న లీడర్లు అలాంటి వాళ్ళే బాగుపడ్డారు. సామాన్య కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు బాగుపడలే. అందుబాటులో ఉంటాడా మరి? అందుబాటులో అంటే ప్రజెంట్ మొన్న మంత్రిగా ఉన్న రోజులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడైతే అందుబాటులో కూడా లేడు, కనబడి కూడా లేదు. అవును. ఎట్లా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అవును, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? అంటే గతంలో ఇక్కడ ఎంపీగా మెదక్ పార్లమెంట్ నుండి ఈయన ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, ఎట్లా ఉండే ఆయన పరిపాలన ఎట్లుండే? ఇప్పుడు ఏమైనా మార్పు కోరుకుంటురా? కొత్త ప్రభాకర్ రెడ్డి 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఒక్కనాడు కూడా మన మెదక్ గురించి ప్రస్తావించలే పార్లమెంట్లో. అట్లాంటి వాళ్ళు ఉండి కూడా ఏం లాభం లేదు కదా. అందుకోసం మన ఒక మంచి లాయర్ కానీ ఒక విద్యావేత్త అట్లాంటి మన మెదక్ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపిద్దామని అనుకుంటున్నాం. కానీ ఇటు బీఆర్ఎస్ నుండి కూడా మంచి విద్యావేత్త, ఒక కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో మీకే కలెక్టర్గా చేసిండు ఆయన ఉన్నాడు కదా, అంటే ఆయన బెటర్ కదా మరి? అదే కలెక్టర్గా ఉండి ఏం చేయలే. ఏమున్నా భూములు ల్యాండ్లకు సంబంధించి నష్టపరిహారాన్ని సగం సగం తీసుకుంటా అంత దోపిడీ అలాంటివి జరిపించారు కాబట్టి ఏం చేయలేకపోయాడు. ఈ ప్రాంతంలో ఎట్లుంటుంది అంటే ఎవరి వైపు ఉంటారు జనాలు? ఇక్కడ ఏమున్నా అన్న బీజేపీ తప్ప ఏమీ లేదు. అంటే హరీష్ రావును కాదని బీజేపీ వైపు మొగ్గు చూపుతారు ఇక్కడ? చూపుతారన్న. మొన్నటిదాకా ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి భయపెట్టారు. ప్రభుత్వం లేదు కదా, ఏం చేయలేరు కదా. ఇప్పుడు ప్రజలు సామాన్య కార్యకర్త కూడా తిరుగుతుంది కదా స్వేచ్ఛగా. అట్లా ఉంది. అంటే గతంలో స్వేచ్ఛ ఏమి ఉండకపోతుండే? స్వేచ్ఛ లేకుండా పోయేది. నిజం అన్న. అవధం చెప్తాను అన్న. ఒక కార్యకర్త కూడా తిరుగుదామన్నా భయపెట్టు స్టేషన్ లేసి తప్ప ఏం లేకుండా పోయింది. అట్లా ఇప్పుడు అదంతా ఏం లేదు, ఎవరైనా తిరగచ్చు స్వేచ్ఛగా. అట్లా ఉంది. అవును. సరే, ఇటు కాంగ్రెస్ నుండి చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుండు ఒక ఆయన యువత, ఆయన కూడా ఒక బీసీపీ బయటకు వస్తున్నా అని చెప్పేసినట్టు ఆయన వైపు ఏం చూడరా అన్న? ఇప్పటికి 6 హామీలు ఇచ్చి 6 హామీలు అమలైనా అమలు కాదు. ఒక హామీ కూడా అన్ని చెప్పుకుండా పోవడం తప్ప చేసేది ఏం లేదు. ప్రజలను మగ్గ పెట్టడం తప్ప ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్కి ఎవరేరు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కూడా మన పార్లమెంట్ 17 స్థానాలకు 12 స్థానాలు బీజేపీ గెలుస్తుంది. అంటే దేశంలో మోడీ ఎందుకు ఉండాలి? 370 ఆర్టికల్ రద్దు చేసిండు. కానీ మన ఉపాధి హామీ పథకం 220 రూపాయలు 300 రూపాయలకు పెంచిండు. ఉపాధి హామీ కూలీలకు కూడా వేతనం పెంచింది. కాబట్టి మన కష్టపడే రైతులకు పిఎం కిసాన్ కానీ అనేక పథకాలు పెట్టిండు. కాబట్టి నరేంద్ర మోడీకే దేశం మొత్తం మొగ్గు చూపుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో 1,00,000 మెజార్టీతో రఘునందన్ రావు గెలుస్తాడు పక్కా.